సుభద్ర ఈ ఇంటి కోడలు. అది కాదు అనుకునే వాళ్ళెవరైనా సరే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇక నుంచి ఎవరైనా సరే సుభద్రని తక్కువ చేసి మాట్లాడినా, తనని శత్రువులా చూసినా ఈ దేవిలో రాక్షసుని చూస్తారు. ఎప్పుడు ఏ డీల్ ఒప్పుకున్నా అడ్వాన్స్ తీసుకునే ఈ తల్వార్ కేశవ్ ఫస్ట్ టైం వితౌట్ పేమెంట్ ఈ డీల్ ఒప్పుకున్నాడు. కష్టం వచ్చినప్పుడే మన శక్తి గురించి మనకు తెలుస్తుంది. నేను ఇంకా ఆసక్తురాల్ని కాలేదు. ఒక భక్తుడు దేవతని ఎంతలా ఆరాధిస్తాడో నేను అలానే ఆరాధిస్తున్నాను. ఆమె చల్లని చూపు కోసం ఎదురుచూస్తున్నాను. ఆమె నన్ను క్షమిస్తే చాలు అని తాపత్రయపడుతున్నాను. కరెక్టే దేవబాబు. అది ఈ మాత్రం మీటర్లో ఉండాలి. ఇలా నటిస్తే తప్ప ఆ సుభద్ర మళ్ళీ మిమ్మల్ని నమ్మదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ అసలు చాలా బాగా నటిస్తున్నారు దేవబాబు. ఇది నటన కాదు లత, నిజం. నటించేవాణ్ణి అయితే సుభద్ర ఉన్నప్పుడు మాత్రమే ఇలా మాట్లాడేవాణ్ణి కదా. ఒక గొంగళి పురుగు సీతకొక చిలుగ్గా మారినప్పుడు ఆ పురుగు కంటే ప్రపంచమే ఎక్కువ సంతోషిస్తుంది. పురుగుగా ఉన్నప్పుడు అసహించుకున్న వాళ్లే ఆ సీతకొక చిలుక రంగులు రెక్కలు చూసి దాన్ని ఇష్టపడ్డ మొదలు పెడతారు. ఇన్నాళ్ళు నేను పురుగునైనా సుభద్ర నన్నెప్పుడూ అలా చూడలేదు. ఇప్పుడు నేను మారిపోయిన మనిషిని. జీవితాంతం సుభద్రకి సంతోషాన్ని ఇవ్వాలని తప్ప నాకు వేరే ఆలోచనే లేదు. అది కాదు దేవబాబు. ఈ పురుగు థియరీలేవి నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఇంతవరకు చేసిన తప్పులకే నన్ను నేను అసహించుకుంటున్నాను. నాలో నేనే కుమిలిపోతున్నాను. అయినా నాలంటోడు మారితే ఆనందించాలి కానీ అనుమానించకూడదు. వెళ్ళు. బాబు అది వెళ్ళమన్నానా? దేవ్, చాలా సంతోషంగా ఉందిరా. నా తమ్ముడు అయినందుకు చాలా గర్వంగా ఉంది. మమ్మీ మాటల మాయలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని చాలా బాధేసింది. కానీ మంచి నిర్ణయం తీసుకున్నావు. ఏ దేవుడు వరమో గాని నీలో మార్పు వచ్చింది. కాదండి, దేవత లాంటి సుభద్ర తన మంచితనంతో గొప్పతనంతో దేవుని తన భర్తగా మార్చుకుంది. దేవ్, ఇప్పుడు నేను ఇలా చూస్తే సుభద్ర ఎంత సంతోషిస్తుందో తెలుసా? వదినా, అన్నయ్య, ఐఎమ్ వెరీ సారీ. ఇన్ని రోజులు పగా పగా అని నా సుభద్రని ఇబ్బంది పెట్టాను. మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టాను. దయచేసి నన్ను క్షమించండి. నేను నిన్ను క్షమించడం ఏంటి దేవ్? నువ్వు నా తమ్ముడివి. ఏ నా తమ్ముడు తప్పు చేస్తే నేను క్షమించలేనా? తన తప్పు తెలుసుకున్న తమ్ముడిని నేను అర్థం చేసుకోలేనా? మా గురించి వదిలే, కానీ సుభద్ర మాత్రం చాలా బాధపడింది దేవ్. అవునన్నయ్య, వెంటనే తన్ని క్షమాపణ అడగాలి. నాలో వచ్చిన మార్పుని తనకి చూపించాలి. ఈ రోజు నుంచి నేను నీ భర్తగా ఉంటాను, నీకు రక్షగా ఉంటాను, ఈగ కూడా వాలకుండా చూసుకుంటానని చెప్పాలి. కానీ సుభద్ర నన్ను క్షమిస్తుందంటావా? దేవ్, నువ్వు నిజంగా పిచ్చోడివే. నిన్ను క్షమించింది కాబట్టే సుభద్ర మళ్ళీ నీకోసం నీ ఇంటికొచ్చింది. నువ్వు ధర్మాల పేరుతో ఆంక్షలు విధించినా భరించింది. నువ్వు తన భర్తగా మారాలని ఎదురు చూసింది. నీతో సంతోషంగా ఉండాలని, తన ఫీలింగ్స్ అన్నీ నీతో పంచుకోవాలని చాలా కలలు కంది. ఇప్పుడు నేనిలా చూస్తే ఎన్ని రోజులుగా తన మనసులో దాచుకున్న ఒక గొప్ప శుభవార్తని నీకు చెప్పకుండా ఉండగలుగుతుందా? శుభవార్త అంటే 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 శుభవార్త అంటే అది ఏంటన్నయ్య ఆ శుభవార్త? మీకు తెలుసా? తెలుసంటే తెలుసు, కానీ చెప్పు. ప్లీజ్ వదినా, అలా అనొద్దు. ఆ శుభవార్త ఏంటో చెప్పు. అయ్యో, చెప్పకూడదు అంటున్నాను కదా.
మేమెవరం చెప్పమని సుభద్రకి మాటిచ్చాం. నాకే కదా వదినా, చెప్పొచ్చు కదా. రే దేవ్, సుభద్ర మీద గౌరవం ఉన్న ఎవరైనా సరే తనకి మాటిచ్చాక తప్పలేరు కదా. ఆ శుభవార్త సుభద్రే తన నోటితో నీకు చెప్పాలని ఎదురు చూస్తుంది. తనే చెప్తుందిరా. ఎక్కడుంది నా సుభద్ర? గుడికెళ్ళింది. అవునా? అయితే నేను ఇప్పుడే వెళ్తాను. ఎందుకు? తనొచ్చేస్తుంది. లేదొదినా, ఈ వెయిటింగ్ని తట్టుకోలేకపోతున్నాను. సుభద్రని చూడాలని, తన నోటి వెంట ఆ శుభవార్త వినాలనుంది. నేను వెళ్తాను, వస్తానయ్యా. దేవ్ దేవ్! దేవ్ అమ్మయ్యా, ఇక వీళ్ళిద్దరిని ఏ శక్తి విడదీయలేదండి. మీదేనా ఈ ఫోటో? అవును భయ్యా, చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే బ్రో. అదేంటమ్మా, ఆ దేవుబాబు వాళ్ళకి ఏదో ఫోటో ఇస్తున్నాడు? వాళ్ళని చూస్తుంటేనే ఏదో తేడాగా ఉన్నారన్నా. నిజమేనమ్మా, వాళ్ళ చేతిలో ఆ సంచి చూడు. ఉండమ్మా, వాళ్ళంతా చూసి వస్తాను. అన్నా వద్దు, ఇప్పుడు వాళ్ళతో గొడవ పడ్డం మంచిది కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఒరే సీను, గుళ్ళోకి ఎవరెళ్ళినా ఇటే రావాలి కదా? అవును దాదా. అయితే అక్కడే కాపు కదాం, పదండి. దాదా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు దాదా. ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ఒకటేనారా? వాళ్ళే దాదా. మన ప్లాన్ తెలిసిపోయినట్టుంది, అందుకే తప్పించుకుంటున్నారు. రండ్రా.
ఎవరు మీరు? మేమెవరో తెలియకుండానే ముసుగేసుకొని తప్పించుకోవాలని చూసారా మేడం? ఏయ్, మా గురించి తెలియకుండానే ఇక్కడ దాకా వచ్చారు. కాళ్ళు చేతులు ఎరగొట్టి ఇక్కడి నుంచి పంపిస్తాను. నువ్వు చెయ్యి ఎత్తేలోపు మీ ఇద్దరిని చంపేస్తా. ఏంటి? ఈ ఫోటో నాకు ఇచ్చిన వాళ్ళే నేను చంపేయమని చెప్పారు. నువ్వు పర్వతనేని హరికృష్ణ చెల్లెలవంట కదా, చాలా పవర్ఫుల్ అంట కదా. నీలాంటి పవర్ఫుల్ మనుషుల్ని చంపడం నాకు చాలా ఇష్టం. నీ చావు కేక ఫుల్ బాటిల్ కన్నా ఎక్కువ కెక్కిస్తుంది. పట్టుకోండ్రో, పని ముగించుకుని వెళ్ళిపోతాం. ఇదేంటి ఫోన్ తీయట్లేదు? అన్నా, నువ్వు పారిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏయ్! అమ్మా, నువ్వు పారిపో. ఓకే, పట్టించుకోకపోతే మానే. ఏంటి పూజారి అది? ప్లేట్లో ఏముంది? టాంటడాయ్. వావ్! నాకు కూడా ఇవ్వవా? ఇవి నీకోసం కాదమ్మా, నా కోసం. ప్లీజ్ పూజారి, ఒక్క ముక్క ఇవ్వవా? ఇవ్వను. ఇవి తింటే పిల్లలు పుడతారంట. ఎవరు చెప్పారు బాబు? ఇందాక నెట్లో చూసా, ఎవడో తెగ తినేస్తున్నాడు. ఖాళీగా ఉండి అలాంటి చెత్త వీడియోలు చూసి ఫాలో అయితే పిల్లలు పుట్టడం కాదు, కడుపు చెరువు అవుద్ది, చూసుకో. అంటే ఇవి తింటే పిల్లలు పుట్టరా? అయ్యో మొద్దు, నువ్వు తింటే పుట్టరు, నాకు తినాలనిపిస్తే పుడతారు. అవునా? అయితే తిను. తొందరగా ఓ కూతురిని కనేసి మీ అన్నయ్య చేతిలో పెడితే ఆ అభిరాంగాడికి జోడీ సెట్ అయిపోద్ది. నువ్వు పిచ్చి మాలో కానివి. ఇలా మామిడికాయలు చింతకాయలు నాకు తినాలనిపించాలంటే తినాలనిపించాలంటే అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు లోపలికెళ్ళు. అదేంటి సగం చెప్పి వెళ్ళమంటావు? చెప్పర్చనా. నీకు పుల్లకాయలు తినాలనిపించాలంటే ఏం చేయాలి? ఈ చెత్త వాగుడు వాగటం ఆపేయాలి. అలాగా? షూర్. ఇప్పుడు చెప్పు. నేను చెప్పను. అది కాదర్చన. అవతల సుభద్ర వదిన తల్లి కాబోతుంది. నువ్వు కూడా తొందరగా తల్లివయ్యావనుకో, మనము రేసులో ఉంటాం కదా. అందుకే తొందరగా ఒక ఆడపిల్లని కనేద్దాం. ఏమంటావు? చూద్దాంలే బాబు, ముందు నువ్వు వెళ్ళు. అర్చన, పూజారన్న మాట నిజమేనా? అది అమ్మా. నిజం చెప్పు. అవునమ్మా, అక్క తల్లి కాబోతుంది. మరింతవరకు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? చెప్పకూడదని కాదమ్మా, సందర్భం రాలేదని చెప్పలేదు. సందర్భం రాకపోతే చెప్పకున్నంత చిన్న విషయమా ఇది? అది కాదమ్మా. నోర్మై, ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా? తెలుసమ్మా. అంటే అందరికీ తెలుసన్నమాట, నాకొక్కదానికే తెలియదు. ఇప్పుడు ఏమైందమ్మా? ఏం అవ్వకూడదనే నా భయం అంతా. ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడున్నాడు? నిజాన్ని నా దగ్గర ఎందుకు దాయాలనుకున్నావు హరి? ఏమైందమ్మా? మన సుభద్ర కడుపుతో ఉందా?
అవునమ్మా, సుభద్ర తల్లి కాబోతుంది. ఇన్ని తెలిసిన వాడివి తన్ని మళ్ళీ ఆ అగ్నిగుండం లాంటి ఇంటికి ఎందుకు పంపించావు హరి? అది కాదమ్మా, లేదు హరి, సుభద్ర పరిస్థితి మనందరికీ తెలుసు. ఇప్పటికే ఒక బిడ్డను పోగొట్టుకుని ఎంతో బాధపడింది. ఇప్పుడు ఆ ఇంటికెళ్ళి తను క్షేమంగా ఉంటుందా? అది కాదమ్మా, మన సింహాన్ని తోడుగా పంపించాను. అసలు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది హరి? అమ్మా, సుభద్ర పరిస్థితి తెలియక నేను ఈ పని చేయలేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి పంపాల్సి వచ్చింది. ఏ ఆడపిల్లకైనా జీవితంలో ఎక్కువ కాలం తోడుగా ఉండేది కేవలం భర్త మాత్రమే. కన్న తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపిస్తారు. పుట్టిన బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ జీవితంలో చాలా దశల్లో ఆడది భర్తతోనే కలిసి నడవలసి ఉంటుంది. కానీ ఆ దేవు భర్త కాదు కదా, కనీసం మనిషి కూడా కాదు. ఇదేంటి ఇంత షాకింగ్ న్యూస్ చెప్తుంది? తను మార్చుకుంటానందమ్మా. పుట్టిన బిడ్డకి తండ్రి ఉండే లేడని చెప్పలేనన్నయ్య. నాకు భర్తగా కాకపోయినా తనకి తండ్రిగా అయినా మార్చుకుంటాను, తనలో పరివర్తన తీసుకొస్తాను అంది. అందుకే కాదనలేక పంపాల్సి వచ్చింది. ఓహో, అందుక ఈ సుభద్ర అంత ఇదిగా ఆ ఇంటికెళ్ళింది. కడుపులో బిడ్డకి దేవ్ తండ్రా. గ్రేట్ ఐడియా. నువ్వు ఆలోచించింది కరెక్టే హరి. కానీ మన సుభద్రని కనీసం మనిషిలా అయినా చూసే పరిస్థితి ఉందా ఇంట్లో? లేదు కదా. ప్రతి క్షణం ప్రమాదంతో సావాసం చెయ్యాలి. తనని తాను కాపాడుకుంటూ బిడ్డని కాపాడుకోవాలి. మనం బయట నుంచి ఎంత ధైర్యాన్నిచ్చినా తన గుండె ధైర్యం తగ్గకుండా ఉండాలి. అసలే తన్ని ఇబ్బందులకు గురి చేయాలనుకునే మనుషులు చాలా మంది ఉన్నారు ఆ ఇంట్లో. ఇప్పుడు తను తల్లి కాబోతుందని తెలిస్తే ఊరుకుంటారా? ఒట్టి మనిషి కాదని తెలిస్తే బ్రతకనిస్తారా? బాగానే ఆలోచిస్తుంది. ఒకటికి రెండు ఆలోచనలు చేస్తారు. అనుక్షణం చిత్రవద చేయాలని చూస్తారు. ఇదంతా సుభద్ర తట్టుకోలేదు హరి. మనం ఇంతమంది ఉండి తనకేమీ కాకుండా చూసుకోలేకపోతే తన త్యాగానికి అర్థం ఉండదు. అన్నిటికన్నా ముందు సుభద్ర ప్రాణాలు కాపాడుకోవాలి. వాళ్ళు చేసే చెడు ఆలోచనలకి తన కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరగకూడదు జరిగితే, అవును హరి, సుభద్ర తట్టుకుంటుందా? అసలు తనకి మనకి దక్కుతుందా? వెంటనే తన్ని తీసుకొచ్చేయాలి. పురుడు పోసాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే అమ్మా. ఇంతకాలం ఇదంతా ఆలోచించలేదు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. హలో హరిత. మమ్మీ, ఆ సుభద్ర మళ్ళీ మన ఇంటికి ఎందుకెళ్ళిందో తెలిసింది. ఎందుకు? తను తల్లి కాబోతుంది. ఆ సుభద్ర కడుపులో మన ఇంటి వారసత్వం రూపుదిద్దుకుంటుంది. లేదు, నేను నమ్మను. నమ్మి తీరాలి మమ్మీ. హరికృష్ణే తన నోటితో చెప్పాడు. ఈ ఇంట్లో నాకు, ఆ రాజేశ్వరికి తప్ప అందరికీ ఈ విషయం తెలుసు. తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ
ఈ విషయం రాజేశ్వరికి తెలియకుండా చేశారు. తనకి తెలుసుంటే మనకు అప్పుడే తెలిసిపోయిండేది. దేవుని మార్చి తన బిడ్డకి తండ్రిగా పరిచయం చేయాలని ఆ సుభద్ర ప్రణాళిక వేసుకుని మరీ మన ఇంట్లో అడుగుపెట్టింది. ఆ విషయం తెలిసిన రాజేశ్వరి వెంటనే తనని తీసుకొచ్చేయమని హరికృష్ణని పంపింది. ఎందుకు? నీ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువలే, అందుకని. అసలు విషయం తెలిస్తే ఆ సుభద్ర ప్రాణాలతో ఆడుకుంటావని వాళ్ళకి తెలుసు మమ్మీ. అందుకే తనని కాపాడుకోవడం కోసం ఇక్కడికి పిలిపించమని చెప్పింది. ఓహో, తన కడుపులో నలుసు పడింది కాబట్టి ఆ సుభద్ర అంత ధైర్యం చేసిందన్నమాట. అవును మమ్మీ. అర్జెంటుగా దేవికి ఫోన్ చేసి విషయం చెప్పు. అసలు నువ్వు తండ్రివి కాబోతున్నావన్న విషయం తెలిసి ఎలా ఫీల్ అయ్యావు? అదేంట్రా అలా బిగుసుకుపోయావు? ఏంటి? నేను తండ్రిని? అవును దేవ్, అదే కదా శుభవార్త.